భారీ వర్షాలు వరదలపై రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది. వాటి నియంత్రణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని భావిస్తోంది. విపత్తులను ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గత కొన్నేళ్లుగా సెప్టెంబర్, అక్టోబర్లో భారీ వర్షాలు వరదలు వస్తున్నాయి. దీంతో వేల కోట్ల నష్టం జరుగుతుండటంతో పాటు పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఇలా తరచూ వరదలు వస్తుండటంతో వాటి నియంత్రణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. యాక్షన్ ప్లాన్ లో భాగంగా జిల్లాలోనూ DRF కు ప్రత్యేక ఫండ్స్ కేటాయించడంతో పాటు ఒక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. విపత్తులు సంభవించినప్పుడు దీన్ని వాడుకోవాలని సర్కారు భావిస్తోంది. DRF బృందాల్లో ఒక్కో టీంలో 100 మంది సిబ్బంది ఉండనున్నారు. వాళ్లకు ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వరదలు వచ్చినప్పుడు బాధితులను రెస్క్యూ చేసేందుకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయనున్నారు. దీనిపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనుంది ప్రభుత్వం. ఇందులో పోలీస్, ఫైర్, రెవెన్యూ, హెల్త్, ఇరిగేషన్తో పాటు ఇతర విభాగాలను భాగస్వామ్యం చేయనుంది. గత 50 ఏళ్లలో కురిసిన వర్షాలు, వరదల సమాచారం సేకరించాలని నిర్ణయించింది. ఎప్పుడెప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఎక్కడ ఎక్కువగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది అనే వివరాలను పరిశీలించనుంది. పదేళ్లలో రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలపై స్టడీ చేయాలని, దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులు, నాలాల ఆక్రమణలను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఫ్లడ్స్ పై యాక్షన్ ప్లాన్ ను పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఏటా వరదలు వస్తున్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. యాక్షన్ ప్లాన్ లో భాగంగా అన్ని శాఖల నుంచి ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది సర్కార్. ప్రధానంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాజెక్టుల నీటి నిల్వ, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, చెరువులు, కుంటల FTL, బఫర్ జోన్లు, వరద కాలువల విస్తీర్ణం, అవి వెళ్లే మార్గాలపై పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకుంటోంది. గోదావరి, ఇతర నదుల దగ్గరున్న గ్రామాలు, ప్రాజెక్టుల దగ్గరున్న ముంపు గ్రామాలు, వరద కాలువల దారిలో ఉన్న వంతెనలు, రోడ్లు, ఇలా ప్రతి అంశానికి సంబంధించిన సమాచారం సేకరించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందో ముందే తెలిస్తే అక్కడ వరదలు వచ్చినప్పుడు ఈజీగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు సీఎం. ఎప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఏ కారణంతో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాల నమోదు శాతం ఎక్కడెలా ఉంది అనేది గత 50 ఏళ్ల డేటాను వాతావరణ శాఖ నుంచి సేకరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపైన స్టడీ చేయాలని తెలిపింది. NDRF మాడ్యూల్స్ ఆధారంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేయనున్నారు. వరదల సమయంలో ఏ శాఖలు సమన్వయంతో పనిచేయాలని దానిపైన కూడా నివేదిక తయారు చేస్తున్నారు. గత 10 ఏళ్ల డేటాను పరిశీలిస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మొదట్లో భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొన్ని జిల్లాలు పాక్షికంగా, 12 జిల్లాలు పూర్తిగా వరదలకు ప్రభావితమవుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇందులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, నిర్మలున్నాయి. రాష్ట్రంలో గత 8 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే 2-3 ఏళ్లు తప్ప ప్రతి ఏటా భారీగానే వరదలు వచ్చాయి. పోలీస్, ఫైర్, రెవెన్యూ, హెల్త్, ఇరిగేషన్ శాఖల నుంచి కొంతమంది ఉద్యోగులకు ఏటా వర్షాలు, వరదలపై ట్రైనింగ్ ఇవ్వనుంది ప్రభుత్వం. NDRF వచ్చేలోగా రాష్ట్రంలోని బృందాలు ముంపు ప్రాంతాల్లోని బాధితులను రక్షించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.